భయమే కారణం. నీ ఎవ్వడు బాగు చేయలేడు. వీళ్ళు నోరికే వదలకూడదు కింగో. సరే ఏం చేయమంటావు? అయినా వాళ్ళే చెప్పారుగా చంపినా కూడా ఇంకొకడు వస్తాడని. కొంచెం తిరగబడ్డా చాలు ఇందులో నుంచి బయటపడొచ్చు. ఇంక ఎన్నాలని మనకంటూ ఓ సముద్రం ఉందన్న విషయాన్ని మనం మర్చిపోతాం. ఈసారి మనకి వేరే దారి లేదు. సముద్రంలోకి వెళుతున్నాం, చేపల్ని ఏటాడి తీసుకొస్తున్నాం. అప్పుడే ఇదంతా మారుతుంది. చెప్పేది వినరా? నేను చెప్పింది అర్థం కాలేదా? ప్రాణాలతో ఆడుకోవద్దయ్యా. అక్కడికి వెళ్లిన వాళ్ళు ఏమయ్యారో తెలుసు కదా. ఇప్పటిదాకా సముద్రంలోకి వెళ్ళని ఎవ్వరు ప్రాణాలతో తిరిగి రాలేదు కదా. ఇప్పుడు మాత్రం ఏంట్రా ప్రాణం? తిక్కులోలా మాట్లాడకు. నేను చెప్పింది అర్థమైందా లేదా? నువ్వు చెప్పే ఈ కథ నా ఊరోడు నమ్మడమే తప్పు. అలాంటిది నన్ను నమ్మమంటున్నావా? దానికి సముద్రంలో పడి చావడమే మేలు. నేను నిర్ణయించుకున్నాను. కానీ ఎలా? రాబర్ట్ బోట్ ని చేపలు బట్టే వల పట్టుకుని ఏలవలేనే ఏలే సంద్రంలోకి నడిచెలుతుండే ఏలవలేనే ఏలే శత్రుముఖ వచ్చేసిండ్రే ఏలవలేనే ఏలే. కింగు వాడి ఫ్రెండ్స్ మన బోట్ లో ఉన్న సరుకుని దొంగిలించారా? ఏంటో నన్ను అనేది? ఎక్కడున్నా సరే వాడిని లాక్కురండ్రా, వాడి అంత తేలుతాం. నేను వస్తున్నా. ఏలే ఏలవలాయి ఏలాయి ఏలవలేనే ఏలే ఏలవలాయి ఏలాయి ఏలవలేనే ఏలే సుర్రాసే పవాడేడంట ఏలవయేనే ఏలే సంద్రానికి రాజే వాడే ఏలవయేనే ఏలే. ఈ రోజు కాకపోతే రేపైనా నేను ఈ సముద్రంలోకి వెళ్తాను. ఆకలేసి అడిగే ఏలవలేయేనే ఆవలొడ్డు మీన ఏలవలేయేనే మా సుట్టపొళ్ళు ఏరే ఏలవలేయేనే. సుర్రాసే పవాడేడంట ఏలవయేనే సంద్రానికి రాజే వాడే ఏలవయేనే ఏలే. త్వరగా వచ్చాకరా. నాకు పట్టుకున్నారులే, నువ్వు రారా కింగో. ఏంటన్నా వీళ్ళు సముద్రంలోకి వెళ్ళారు? మనము వెళ్ళి లేపేద్దామా? ఏమన్నా లేపేస్తావా? రేయ్, మన చేత్తో వాడిని కొట్టి చంపినా కూడా వాడు చావు సులువుగా ఉండేది. కానీ ఇప్పుడు వాడు నిప్పుకి భయపడి మరుగుతున్న నూనెలోకి దిగాడ్రా. తామసయ్య గారి కాల్ చేయరా. అయ్యా, అలెక్స్ అన్నా, కింగ్ వాడి ఫ్రెండ్స్ ని లేపేమన్నారయ్యా. కానీ వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? ఇప్పుడు నేను నీకు చెప్పే ఈ విషయం ఊరి జనానికి అలాగే చెప్పాలి. ఏలవలాయి ఏలాయి ఏలవలే ఏలే ఏలవలాయి ఏలాయి ఏలవలే. నేను తిరిగి వచ్చేంత వరకు ఎవడైనా అడ్డమైన పనులు చేస్తే మీ అయ్యగారి గుండెకాయ ఆగిపోతుందని చెప్పు. అయ్యగారు వదిలేరా, తప్పురా. ఆడు చేసిన తప్పుని సరిదిద్దాలని ఆడిని లోపలికి తీసుకెళ్తున్నా. లోతు తెలియకుండా దిగుతున్నావురా, ఊపిరాడక చచ్చిపోతావు. సముద్రం లోతు కంటే నాలో దాహమే ఎక్కువ ఉంది. నీ అబ్బా ఇక్కడ నేనే రా కింగు. ఎరా తెలియక అడుగుతున్నాను, ఉన్న సమస్య సాలదన్నట్టు శని నెంట పెట్టుకుని వచ్చావు. తామసైన ఎందుకు ఎత్తుకొచ్చావు? ఇంకా ఎన్నాళ్ళని చూసి భయపడతావు? నేను అక్కడే వాడిని నరికేసేవాడిని. మరీ అంత తేలిగ్గా చస్తే ఎలా? అందుకే సముద్రంలో ఎరగా వేద్దామని తీసుకొచ్చాను. ఏంటి థామస్, ఈ సముద్రానికి ఒక కొట్టు కథ చెప్పి కట్టేశావుగా. కానీ ఇప్పుడు చేపలు పట్టి ఆ కథ అబద్ధం నిరూపిస్తా. ఇంకాసేపట్లో తాటి తీసి కారం పూస్తా.
రండి తొందరగా పైకి రండి గడిచే రేయ్, కింగ్ రేయ్, తొందరగా లేవే, పైకి రండి ఆగరా. పైకి రండి స్వామి నమ్మేంట్రా రండిరా రే గడిచే రండిరా రే పైకి రండిరా కింగ్ రేయ్, ఏదైనా ఉందేమో తలుపు తెరవద్దురా రేయ్, వద్దురా. కింగు! వాడేడ్రా? లోపలికి వెళ్ళాడా రే కింగు రేయ్, ఏమైందిరా దెయ్యాన్ని ఏమన్నా చూసావా రాక్షసి రాక్షసి దయ్యంలో వచ్చి నించున్నావంటే ఏం జరుగుతుందిరా ఇక్కడ? నడి సముద్రంలో మనమే అడ్డగా ఇరుక్కున్నాం. నువ్వేమో రొమాన్స్ చేస్తూ కూర్చున్నావు. రే తను ఎలా వచ్చిందో నాకు తెలియదురా ముందుకి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. మరెందుకు నన్ను కాపాడా? నువ్వు లేకపోయింటే నేను ఎప్పుడో చచ్చేదాన్ని. ఏం కాదు, నిన్ను చూసుకుంటాను. ఇక నిన్ను వదిలిపెట్టి వెళ్ళని చెప్పావు. ఇప్పుడేమో వెళ్ళు వెళ్ళు అంటున్నావు. సముద్రానికి బలివ్వాల్సిన ప్రాణమేగా. ఒడ్డుకు చేరుకున్నా ఎలాగో నన్ను చంపేస్తారు. పోయే ప్రాణమేదో నీతో ఉన్నప్పుడే పోనీ. ఇది మన చర్చి దీపం కదా? దేనెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఆడికి ఏది దొంగిలించాలో కూడా తెలియదు గాడ్సా ఇక్కడ చేపలేమి లేవురా. ఉత్తరం వైపు వెళ్ళు. పిల్లలను బ్రతుకంతా మోసావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక ఈ జీవన తరంగాలలో హీరో పనికి మొన్నోడు పగిలిందాన్ని శుభ్రం చేయవా? శుభ్రం చేస్తే గుచ్చుకునేది కాదు. ఆ, వేడి కళ్ళు ఎక్కడ ఉన్నాయో? అసలు ఇది ఏమై ఉంటుంది? మార్టిన్ డిసెంబర్ 3, 1982. తాతయ్య ఏంటిది? ఇది తీసుకెళ్లి బేస్మెంట్ లో పెట్టు. కింగో అటువైపు లాంచ్ కనపడుతోందిరా. గాడ్సా మన సముద్రంలోకి ఎవరు రారు కదా, మరి ఇక్కడ లాంచ్ ఎలా? ఏ కింగో, ఆ లాంచ్ దగ్గర వెళ్ళనా? ఏమంటావు? సరే అయితే.
అక్కడ చూసిన లాంచ్ ఎలా ఇక్కడికి వచ్చింది? దాటొచ్చామనుకుంటా. మానికి మాలినాడు దిక్కు దిశ లేకుండా తీసుకొచ్చాడు. రేయ్ నేను సరిగ్గానే వచ్చాను రా. సింపేవులే, తప్పుడు దిశకి కరెక్ట్ గా తీసుకొచ్చాం. రే తప్పుకో. అదిగో ఆడుంది. రే కింగో, ఇదిగో ఇటు ఇటుంది. ఉత్తరాన చూడు. మనం చూసిన లాంచి ఉత్తరాన ఉంది. కింగో, మన వెతికిన లాంచ్ ఇక్కడుందిరా. ఏంటి? ఏమైంది? ఏమైంది? అసలు నువ్వు ఇక్కడేం చూసావు? ఇక్కడేం లేదుగా. అందరూ గట్టిగా పట్టుకొని నిల్చోండి. సముద్రానికి ముందు ఇలా చూడలేదు.